హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జీకే ట్రేడింగ్ ఎడ్యుకేషన్ హబ్. ప్రజెంట్ మార్కెట్ అప్డేట్లో మీరు ఇక్కడ గమనించినట్లయితే ఒకసారి ఇది కరెంట్ డే హై అన్నమాట. మనకి ఈ యొక్క వాల్యూ కరెంట్ డే హై అవుతుంది. సో ఇక్కడ ఏ విధంగా మనకు మార్కెట్ వర్క్ అవుతుందనేసి ఒకసారి గమనించండి. మనం జస్ట్ ఎడ్యుకేషన్ పర్పస్లో మనం షేర్ చేస్తున్నామండి. ఎవరికి ఎటువంటి బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. బట్ ఏమంటే ఎందుకు ఈ విధంగా చేయడం జరుగుతుంది అంటే, ఎవరికైనా కానీ మార్కెట్ గురించి కొన్ని విషయాలు తెలిసింటాయి, కొన్ని విషయాలు తెలిసిండవు. సో వాటిని వాళ్ళకి ఈజీ చేయడం కోసము లేదా తెలియజేయడం కోసము మనం ఈ విధంగా సమ్ టైమ్స్ లైవ్లో వస్తున్నాం అనమాట. ఏదైనా ఒక ఇంపార్టెంట్ ప్యాటర్న్ ఏర్పడినప్పుడు కానీ, ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అయినప్పుడు కానీ. ఇక్కడ గమనించినట్లయితే మీ ఇక్కడ ఏమైంది, 1 2 3 4 టైమ్స్ ఈరోజు మార్నింగ్ నుంచి ఇప్పటికి 4 టైమ్స్ ఈ వాల్యూని అప్ సైడ్కి బ్రేక్ అవ్వలేదు. ఒకవేళ ఇది ఒక మేకార్ బ్రేక్ జోన్ అవుతుంది. బాగా గమనించినట్లయితే ఇది ఒక మేకార్ బ్రేక్ జోన్ అవుతుంది. ఒకవేళ ఈ 48,523 బ్రేక్ అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా గ్రీన్ లైన్, ఇప్పుడు దీనికి బిలో ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది, మనకు రెసిస్టెన్స్గా వర్క్ అవుతుంది. సో ఇప్పుడు ఏమవుతుంది, 48,588 ఈ రెండు రెసిస్టెన్స్ ఇక్కడ వీళ్ళకు ఉన్నాయన్నమాట. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఈ రెండు రెసిస్టెన్స్లు ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు మార్కెట్కి ఇది ఒక మేకార్ బ్రేక్ జోన్. బట్ ఇక్కడ నుంచి మీరు గమనించినట్లయితే ఈ యొక్క రెసిస్టెన్స్ని రెస్పెక్ట్ చేసి మార్కెట్ కూడా ఎక్కువ కరెక్షన్ అవ్వలేదు డౌన్ సైడ్కి. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ బాగా గమనించండి, ఈ వాల్యూని ఇక్కడ మీకు ఒక లైన్ గీసి చూపిస్తాను చూడండి. ఇక్కడ ఈ విధంగా ఈ రెసిస్టెన్స్ని రెస్పెక్ట్ చేసినప్పటికీ కూడా ఏమవుతుందంటే పోనీ ఫాల్ అయిందా డౌన్ సైడ్కి పూర్తిగా, అంటే ఇంత డౌన్ కూడా ఫాల్ అవ్వలేదు. సో ఇక్కడే ఉంది, ఎక్కువ కరెక్షన్ అయితే అవ్వలేదన్నమాట. సో దీనికి గ్రీన్ కలర్ లైన్ అప్లై చేస్తున్నాం, విడ్త్ కూడా పెంచుతున్నాం. ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఒక ప్రైజ్ యాక్షన్ అనేది జరుగుతుంది. ఇప్పుడు ఎట్ సైడ్ మనకు బ్రేక్అవుట్ ఇస్తుందని వెయిట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఏదైనా పొజిషన్ తీసుకునే ముందు ఖచ్చితంగా మీకంటూ ఒక ట్రేడింగ్ గురించి ప్లానింగ్ ఉండాలా. ఏం ప్యాటర్న్ పడుతుంది, ఎలా ప్యాటర్న్ పడుతుంది అనేసి. ఇంకొకటి ట్రెండ్ లైన్ కూడా గురించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ లైవ్లో నేను వచ్చి మీకు చెప్తున్నాను. ఈ విధంగా చూడండి, ఇది కూడా ఒక ట్రెండ్ లైన్ ఫామ్ అయింది. ఈ ట్రెండ్ లైన్ ఏమైంది, ఆల్మోస్ట్ అప్ ట్రెండ్ ప్యాటర్న్కి ఇండికేట్ చేస్తుంది. ఎప్పటిదాకంటే ఈ ట్రెండ్ లైన్కి ఎబోవ్ ఉన్నంత వరకు ఇది అప్ ట్రెండ్ ప్యాటర్నే. ఎప్పుడైతే ఈ ప్యాటర్న్కి డౌన్ సైడ్ బ్రేక్ ఇస్తుందో అక్కడ మళ్ళీ మీరు ఏదైనా కానీ పొజిషన్ అక్కడ పడుతున్న క్యాండిల్స్ని బట్టి మీ యొక్క ట్రేడ్ని మార్చుకోవడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మనకు తెలిసిన విషయాన్ని మనము షేర్ చేసుకుంటున్నాం మన ట్రేడింగ్ ఫ్యామిలీ మెంబర్స్తో. వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకే, ఇది ఎటువంటి బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. జై హింద్.